హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అంటే మీరు ఎక్కడున్నా కూడా మీ ఫోన్ నుంచి, మీ ల్యాప్‌టాప్ నుంచి ఒక లాంగ్వేజ్ ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనేది మనం ఈ సెషన్‌లో చూడబోతున్నాం. ఈ సెషన్‌లో మనం తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నాం. ఓకే. తమిళ్‌లో బేసిక్ థింగ్స్ అన్నమాట. అంటే సర్వనామాలు, సహాయ క్రియలు లాంటివి మనం ఈ సెషన్‌లో నేర్చుకోబోతున్నాం. ఓకే. ఇక్కడ టీచ్ చేస్తున్న శివారెడ్డి గారు ఆయన బెంగుళూరులో ఉన్నారు ప్రస్తుతం. నేను విశాఖపట్నంలో ఉన్నాను. సో, ఎక్కడున్నా కూడా మనం ద బెస్ట్ ఫ్యాకల్టీ దగ్గర ఎలా మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి స్టార్ట్ చేద్దాం మరి. సో, ఇలాగే మేము ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ కూడా తెలుగు ద్వారా టీచ్ చేస్తాం. మాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ లాంగ్వేజెస్ నేర్పించడంలో. సో, ఇప్పటికే థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి మేము ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ మాకుంది. చూద్దాం మనం ఇంటరాక్షన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్ శివారెడ్డి గారు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. చెప్పండి సార్. లాస్ట్ క్లాస్ లో మనము డెమో ఆల్రెడీ చూసామండి. లాస్ట్ డెమో క్లాస్ లో మనము కొంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాము. ఆ డెమో క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నది ఒకసారి రీక్యాప్ చూద్దామండి. ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో సర్వనామాల గురించి చూసాము. ఒక 3 డిఫరెంట్ సర్వనామాల గురించి చూసాము. అట్లాగే వాటి హెల్పింగ్ వెర్బ్స్ గురించి కూడా చూసాం. సో ఇప్పుడు 1 by 1 చూద్దాము, రీక్యాప్ చేసుకుందాం. జస్ట్ ఒక ఎట్లా అన్నది లాస్ట్ క్లాస్ లో మనం చూసిన మొదటి సర్వనామం చూసుకున్నట్టయితే నేను అనే పదాన్ని తమిళ్లో నాన్ అని మనం యూజ్ చేస్తాం. అట్లాగే నేను అనే పదానికి ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ చూసుకున్నట్టయితే ఉన్నాను అనే పదం వస్తుంది. ఉన్నానుని మనము తమిళ్లో వచ్చి ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు, లేదంటే ఇరిక్కేన్ అని చెప్పొచ్చు. ఇరిక్కిరేన్ అన్నది మన గ్రామటికల్ గా యూజ్ చేసే లాంగ్వేజ్. ఇరిక్కేన్ ఏంటంటే మీరు వాడుక భాషలో యూజ్ చేసే లాంగ్వేజ్. ఓకే, నేను ఉన్నాను అంటే నాన్ ఇరిక్కేన్ అని చెప్పొచ్చు, ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు. అట్లాగే సెకండ్ చూసుకున్నట్టయితే నువ్వు అంటే మనకంటే చిన్న వాళ్ళని కానీ మనకంటే మన తోటి వాళ్ళని, మన ఫ్రెండ్స్ ని జనరల్ గా మనం తెలుగులో ఎట్లా సంబోధిస్తాం? నువ్వు అని సంబోధిస్తాం. సో నువ్వు అన్న పదానికి తమిళ్లో వచ్చేసి నీ అని యూజ్ చేస్తారు. ఈ పదానికి మనము తెలుగులో నువ్వుకి ఏం చెప్తాము? హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? ఉన్నావు అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకే, తమిళ్లో వచ్చి ఇరిక్కిరాయ్ అని చెప్పి యూజ్ చేస్తారు. ఉన్నావు అంటే ఇరిక్కిరాయ్. ఓకే, తర్వాత నేర్చుకున్నది మనం ఏం నేర్చుకున్నాం? మీరు అనే ప్రణవం నేర్చుకున్నాం. మీరు అన్నదానికి తమిళ్లో నీంగల్ అని చెప్పొచ్చు, లేదంటే నీంగా. ఈ రెండిట్లో మీరు ఏది చెప్పినా సరే దాని అర్థం క్యారీ అవుతుంది. సో ఏ ప్రాబ్లం లేదు. ఈ రెండిట్లో మీరు ఏదైనా చెప్పొచ్చు. దీనికి సర్వనామం ఏమొస్తుంది తెలుగులో చూసుకున్నట్టయితే? మీరు అన్నదానికి ఉన్నారు అని వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనం మర్యాద పూర్వకంగా మాట్లాడుతాం. ఎదుటి వ్యక్తి గురించి మర్యాద ఇచ్చి మాట్లాడేటప్పుడు మీరు అంటాము, ఉన్నావు అని చెప్పం కదా, ఉన్నారు అని చెప్తాం తెలుగులో. సో తమిళ్లో హెల్పింగ్ వర్బ్ కి ఇరికిర్గల్ అని యూజ్ చేస్తారు. ఇది గ్రామటికల్ గా యూజ్ చేసే లాంగ్వేజ్ భాష ఇరికిర్గల్ అనేది. బట్ జనరల్ యూసేజ్ చూసుకున్నట్టయితే ఇరికింగల్ అని యూజ్ చేస్తారు. సో లాస్ట్ డెమో సెషన్ లో మనం ఈ 3 సెంటెన్సెస్ లైక్ ఈ 3 ప్రొనౌన్స్ గురించి యాజ్ వెల్ యాజ్ ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. మీకు ఐ థింక్ లాస్ట్ డెమో సెషన్ లో ఈ 2 పదాలని ప్రతి ఒక ప్రొనౌన్ అండ్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చిన్న చిన్న పదాల ఫార్మేషన్ ఎట్లా అన్నది నేను చెప్పాను. ఇప్పుడు ఐ హోప్ మీకు గుర్తుందని అనుకుంటున్నాను. నేను జస్ట్ ఒకసారి నేను ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూద్దాం అది ఎంతవరకు మీకు గుర్తుంది అనేది. ఓకే సార్? ఓకే ఓకే. నేను బాగున్నాను అని చెప్పడానికి ఏం చెప్తారండి? నేను అంటే నాన్, బాగుండడాన్ని నల్లా లేదా నలమాగా అని చెప్పారు. లేదా ఉండడాన్ని ఇరిక్కిరేన్ లేదా ఇరిక్కేన్ అని చెప్పారు. సో నాన్ నల్లా ఇరిక్కేన్. ఓకే ఓకేనండి, నాన్ నల్లా ఇరిక్కేన్. ఓకే సూపర్. తర్వాత మీరు బాగున్నారు అని చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు అని రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు నీంగల్ అన్నారు. సో నీంగల్ నల్లా ఇరిక్కిరిర్గల్. ఇరికిరిగల్ అంటే మనకి ఇనిషియల్ గా కొంచెం ప్రొనౌన్సియేషన్ లో కొంచెం ఇబ్బంది వస్తుంది. బట్ ఓవర్ ది ప్రాక్టీస్ తో మీరు ఆ హడల్ ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే, మీరు విశాఖపట్నంలో ఉన్నారు అని చెప్పడానికి ఏం చెప్తారు? నీంగల్ వైజాగిల్ ఇరికిరిగల్. సూపర్. ఓకే, మీరు డాక్టర్
లేదంటే మీరు టీచర్, మీ ప్రొఫెషన్, అది ఎదుటి వ్యక్తి గురించి మీరు చెప్తున్నప్పుడు ఆయన ప్రొఫెషన్ చెప్తున్నారు మర్యాద పూర్వకంగా, దాన్ని ఎలా చెప్తారు? నీంగల్ డాక్టర్, నీంగల్ టీచర్. ఓకే. ఎదుటి వ్యక్తి పేరు చెప్తున్నారు మర్యాద పూర్వకంగా, దాన్ని ఎట్లా చెప్తారు? నీంగల్ శివ. సూపర్. ఓకే. ఓకే. ఇప్పుడు మీ స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు మీరు చెప్తున్నప్పుడు మీరు ఎలా చెప్తారు? స్నేహితుడైతే మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అవసరం లేదు. నీ అని చెప్పొచ్చు, నువ్వు అని చెప్పొచ్చు. Yes. నీ శివ. ఓకే. ఓకే. ఓకేనండి, సూపర్. ఐ హోప్ మీకు లాస్ట్ డెమో క్లాస్ లో ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసామో అంతా చాలా క్లియర్ గా గుర్తుందని చెప్పి నాకు అర్థం అవుతుంది. సో మనం నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దామండి. లాస్ట్ క్లాస్ లో చూసుకున్నట్టయితే మనము నేను గురించి నేర్చుకున్నాము, నువ్వు గురించి నేర్చుకున్నాము, మీరు గురించి నేర్చుకున్నాం. ఈ 3 ప్రొనౌన్స్ నేర్చుకున్నాము. అట్లాగే ఉన్నాను అంటే ఇరిక్కిరేన్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నాము. ప్లస్ ఉన్నావు ఇరిక్కిరాయ్ నేర్చుకున్నాము. అట్లాగే ఉన్నారు ఇరికిరిగల్ నేర్చుకున్నాము. వీటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక పురుషుడు గురించి సంబోధించేటప్పుడు తెలుగులో ఏం చెప్తాము? అతను అంటాం కదా, దాన్ని తమిళ్లో వచ్చి అవన్ అని చెప్తారండి. ఉన్నాడు అంటాం కదా తెలుగులో, దాన్ని ఇరికి రాన్ అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇరికి రాన్. ఓకే. ఇప్పుడు ఈ 2 పదాలను యూజ్ చేసి జనరల్ సింపుల్ సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలని చెప్తాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో చూసాము. నేను, నువ్వు, మీరు వచ్చినప్పుడు ఏవైతే మనం ఎగ్జాంపుల్స్ యూజ్ చేసామో, ఇది ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం అవే ఎగ్జాంపుల్స్ ఉపయోగించి చెప్దామండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది ఆ ఎగ్జాంపుల్స్ మీద ఎట్లా చెప్పాలన్న దాని మీద. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా చెప్పగలరు అని చెప్పి. షూర్ సార్, షూర్. ఓకే. ఓకే. అతను గుంటూరులో ఉన్నాడు అంటే ఏం చెప్తారు? అతడు అంటే అవన్, ఎస్. గుంటూరు లో అంటే ఇల్, గుంటూరు ప్లస్ ఇల్ గుంటూరిల్. ఎస్. ఉన్నాడు అంటే ఇరిక్కిరాన్. Yes. అవన్ గుంటూరిల్ ఇరిక్కిరాన్. ఎస్. 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 ఇక్కడ ఒక చిన్న తేడాని గమనించండి. ఇప్పుడు మనము ఫస్ట్ లో మనం నేను అనే సర్వనామం నేర్చుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? ఇరికిరేన్ అని నేర్చుకున్నాం. ఇక్కడ ఇరికిరాన్ అంటున్నాం. సో మీరు ఆ డిఫరెన్షియేషన్ అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. మళ్ళీ చాలా డిఫరెన్సెస్ వస్తాయి మాట్లాడేటప్పుడు. ఓకే. ఓకే. నెక్స్ట్ అతని పేరు, అతను శివ అని చెప్తున్నారు అనుకోండి, అది ఎలా చెప్తారు? అవన్ శివ. ఓకే. అతడు బాగున్నాడు అంటే అవన్ నల్లా ఇరిక్కిరాన్. సూపర్. ఓకే. ఓకే. తర్వాత అతని వృత్తి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, అది ఎలా చెప్తారు? అవన్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఎస్. ఎస్. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే జనరల్ గా, అంటే ఇది ఇనీషియల్ క్లాసెస్ కాబట్టి ఇప్పుడు మనము తెలుగులో ఏమని చెప్తాము, అతడు ఒక టీచర్, అతడు ఒక డాక్టర్ అని చెప్తాం కదా. తమిళ్లో కూడా సేమ్, ఒక అంటే ఒరు అని వస్తుంది. అంటే మీరు అవన్ ఒరు ప్రైవేట్ ఎంప్లాయీ అని కూడా చెప్పొచ్చు. లేకపోతే అవన్ ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పినా మీనింగ్ క్యారీ అవుతుంది. బట్ ఇలా కూడా మీరు చెప్పొచ్చు. ఎక్కువ సార్లు ఇలానే చెప్తారు, ఒరు అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఓకే. ఓకే. ఒరు అంటే ఒకటి, ఒకటి లేదా ఒక. ఎస్. ఓకే సార్. ఒకటి అంటే ఒన్ను అని వస్తుంది, ఒరు అంటే ఒక. ఓకే. ఒకటి అంటే ఒన్ను అంటే ఒకటి. మనం నంబర్స్ ఒక. ఎస్. ఎస్. అవన్ ఒరు ప్రైవేట్ ఎంప్లాయీ. ఎస్. ఎస్. సూపర్ అండి. ఓకే. సూపర్. ఇప్పుడు మనం అవను గురించి తెలుసుకున్నాము, ప్లస్ వచ్చి దాని హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ లేడీస్ ని మనము పిలిచేటప్పుడు తెలుగులో ఏమని పిలుస్తాము? ఆమె అని పిలుస్తాం కదా. తమిళ్లో దాన్ని అవల్ అంటారు. ఓకే. మనము తెలుగులో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? లేడీస్ వచ్చినప్పుడు ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ మనం వాడతాం. ఇక్కడ ఇరికిరాల్, జెంట్స్ కి అయితే ఇరికి రాన్ వస్తుంది, లేడీస్ కి అయితే ఇరికి రాల్ వస్తుంది. ఆ తేడాని గమనించండి. ఇరికిరాల్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇరికిరాన్, ఇరికిరాల్, ఇరికిరగల్ ఈ ఫార్మేషన్ అంతా చూసుకున్నట్టయితే లాస్ట్ టైం కూడా ఐ థింక్ మనం డిస్కస్ చేసినట్టున్నాం. ఆ ఫార్మేషన్ గురించి జస్ట్ ఒక్కసారి రీక్యాప్ చేద్దామండి ఆ ఫార్మేషన్. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే మీకు ఇరు అన్నది దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఒకటి, ఇరు అన్నది రూట్ వర్బ్ వస్తుంది, మూల క్రియ అంటారు. సో దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్ కిర్ ఆర్ కిన్ అనే 2 వర్డ్స్ వర్తమాన కాలంలో, మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వర్తమాన కాలంలో ప్రెజెంట్ టెన్స్ మేకర్ వచ్చి ఈ 2 వర్డ్స్ వస్తాయి. మనము ఫర్దర్ గా నేర్చుకునే సెంటెన్సెస్ లో ఈ వర్తమాన
కాలానికి సంబంధించిన ఏదైతే మనం సెంటెన్సెస్ నేర్చుకుంటున్నామో వాటిలో మధ్యలో వచ్చే పదం, సింపుల్ గా చెప్పాలంటే మిడిల్ లో వచ్చే పదం ఏదైతే ఉందో అది కిర్ గాని కిన్ గాని వస్తుంది. ఓకే, చివర వచ్చే సఫిక్స్ మాత్రమే మారుతా ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఇరికి రేన్ చూసాం, చివరిలో సఫిక్స్ రేన్ వచ్చింది, ఓకే, ఏన్ వచ్చింది. అట్లాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇరికి రాయ్ వచ్చింది, ఆయ్ వస్తుంది, ఆయ్ సఫిక్స్ వచ్చి ఆయ్ వస్తుంది. ఓకే. అట్లాగే తర్వాత మీరు ఇరికిరగల్ అని చూసాం, ఈర్గల్ వస్తుంది, ఈర్గల్ సఫిక్స్ మారుతా ఉంటుంది. ఆ సఫిక్స్ ఒక్కటే మనకి చివరిలో మారుతా ఉంటుంది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు హెల్పింగ్ వర్బ్స్ అన్ని కూడా ఇదే ఫార్మేషన్ లో ఉంటాయి. ప్రెసెంట్ వర్తమాన కాలాన్ని సూచించే హెల్పింగ్ వర్బ్స్ అన్ని ఫార్మేషన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ అది ఇప్పుడు మనకి అతడు అన్నప్పుడు ఇరికి రాన్ ఆన్ వచ్చింది. ఆన్ రాన్ వస్తుంది, రా ప్లస్ ఆన్ రా ఆన్ 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 ఎస్ ఆన్ వచ్చింది. అది ఆన్. నెక్స్ట్ అలానే లేడీస్ కి చెప్పేటప్పుడు ఆమె ఇరికి రాల్, చెప్పేటప్పుడు ఆల్ 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 వస్తుందండి. ఆల్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు సార్. అంతే, మిగిలినంతా కూడా ఇరిక్కిర్ అంతే అనేది అంతే కామన్. కామన్. ఇది ఇరికి రాయ్ అంటే ఉన్నాను. ఓకే, సారీ, ఇరికి రేన్ అంటే ఉన్నాను. ఉన్నాను, ఎస్. ఇరికి రాయ్ అంటే ఉన్నావు. ఇరికిరి 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 ఇరికిరిగల్ అంటే ఉన్నారు, ఇరికిరిగల్ అంటే ఉన్నారు. ఓకే, ఇరికి రాన్ అంటే ఉన్నాడు. ఇరికి రాల్ అంటే ఉన్నది. ఉన్నది. ఓకే సార్. ఎస్ ఎస్ ఎస్. ఓకే సార్, ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, నెక్స్ట్. ఓకేనా సార్? ఓకే, దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెను యూజ్ చేసి కొన్ని సెంటెన్స్ సేమ్ అదే ఇప్పుడు మనం లాస్ట్ టైం ఏదైతే చెప్పుకున్నామో అదే ఫార్మేషన్ మీరు చెప్పండి. ఆమె పేరు చెప్పండి, ఆమె వృత్తి చెప్పండి, ఆమె ఎక్కడ ఉంటుందో చెప్పండి, ఆమె ఎలా ఉందో చెప్పండి. ఈ 4 సెంటెన్సెస్ నాకు తమిళ్లో చెప్పేసేయండి. ఓకే, అవల్ అనుష్క. ఓకే, ఆమె అనుష్క. ఎస్. అవల్ యాక్ట్రెస్. ఆవిడ Yes. యాక్ట్రెస్. ఓకే, అవల్ ముంబాయిల్ ఇరిక్కిరాళ్. ఆవిడ ముంబైలో ఉంది. ఓకే, అవల్ నల్ల ఇరిక్కిరాళ్. ఆవిడ బాగుంది. సూపర్ అండి, బాగుంది. సూపర్ సూపర్, క్లియర్, ఓకే. బాగా చెప్పారు. ఓకే, నెక్స్ట్ ప్రొనౌన్ లోకి వెళ్ళిపోదాం అండి. నెక్స్ట్ ప్రొనౌన్ చూసుకుంటే మనము అదు అనే ప్రొనౌన్ చూద్దాం. అదు అని చెప్పి అంటాం కదా తెలుగులో, అది అంటాము. దాన్ని తమిళ్లో వచ్చి అదు అంటారు. తెలుగులో అది అని యూజ్ చేసి ప్రతి వర్డ్ ని తమిళ్లో అదు అంటాం. చాలా వరకు సిమిలారిటీస్ ఉంటాయి, కొంచెం స్లైట్ వేరియేషన్స్ మాత్రం ఉంటాయి. చాలా వర్డ్స్ మీకు తెలుగులో మనం ఏదైతే యూజ్ చేస్తామో దానికి దగ్గరగా ఉంటాయి తమిళ వర్డ్స్ కూడా. అది అంటే అధు, ఓకేనా? ఇక్కడ మనం తెలుగులో ఏమని చెప్తాం, హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకేనా? మనకి ఒకటి గమనించాల్సింది ఏంటంటే లేడీ గురించి మాట్లాడినప్పుడు, ఆమె గురించి మాట్లాడినప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్ ఉన్నదనే వస్తుంది. ఓకేనా? ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ అది అక్కడ ఉంది, అది ఇక్కడ ఉన్నది అని చెప్తాం కదా, దాని గురించి అదు అన్నప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్ తెలుగులో ఉన్నదని వస్తుంది. బట్ తమిళ్లో హెల్పింగ్ వర్బ్ మారుతుంది. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. తమిళ్లో చూసుకున్నట్టయితే మనిషి లేడీ అయితే మనం ఇరికిరాళ్ళు అంటాము. ఎస్ ఎస్, అదే ఒక వస్తువు గురించి మాట్లాడినప్పుడు ఇరికిరదు అంటాం. సూపర్, ఎస్. ఇరికిరాళ్ ఇరికిరదు. ఓకే. బట్ తెలుగులో ఏంటంటే మనం ఒకటే సెంటెన్స్, ఒకటే వర్డ్ మనం యూజ్ చేస్తాం, ఉన్నది అన్న వర్డ్ మాత్రం యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ చూసుకుంటే 2 డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఇరికిరాల్ అన్నది లేడీ రిప్రజెంట్ చేస్తుంది, అట్లాగే ఒక వస్తువు గురించి మనం చెప్పాలనుకుంటున్నప్పుడు ఇరిక్కిరదు అని చెప్పి చెప్పొచ్చు. అర్థమైంది సార్. అంటే ఇప్పుడు మన స్త్రీలింగానికేమో ఇరికి రాళ్ళని, నపుంసకలింగానికేమో వస్తువులకి, జంతువులకి, పక్షులకి ఇలాంటి వాటికి ఇరికి రదు అని చెప్తాము. తెలుగులో అయితే మనం స్త్రీలైనా నపుంసకలింగం సంబంధించిన వస్తువులు, జంతువులు, పక్షులు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఒకే విధంగా యూజ్ చేస్తాం. ఆమె ఉన్నది, పిల్లి ఉన్నది, అలా ఫోన్ ఉన్నది, అలా అట్లా యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని యూజ్ చేసి ఒకసారి ఎగ్జాంపుల్స్ మీరే ప్రిపేర్ చేసి చెప్పండి, ఎందుకంటే సేమ్ రిపీటెడ్ చేసినట్టుగా ఉంటుంది. నేను చెప్తా ఉంటే మీరు ఒకసారి మీరు అదే సేమ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఫస్ట్ 2 వదిలేసి తర్వాత మీరు చెప్పొచ్చు, లేకపోతే మీరు ప్రిపేర్ చేసి చెప్పండి మీరు. ಅದು ಫೋನ್. ఓకే, సూపర్. ಅದು ಫೋನ್. ಅದು నల్ల ఇరిక్కిరదు. ಅದು నల్ల ఇరిక్కిరదు. ಅದು మనం ఊరి పేరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అది విశాఖపట్నంలో ఉందని చెప్పొచ్చు, లేకపోతే రూమిల్ ఇరిక్కిరదు. అది రూమ్. ఓకే, సూపర్ సూపర్ రూమ్ ప్లస్ రూమిల్ ఇరిక్కిరదు. ఓకే,
ఇక్కడ మీరు ఓకే. ఒక ఫోన్ గురించి చెప్పారు, అది ఏంటన్నది ఆ వస్తువు పేరు గురించి చెప్పారు, అది ఫోన్ అని చెప్పి, అట్లాగే అది ఎక్కడ ఉంది, అది రూమిల్ ఎరికిరదు అని చెప్పారు. అట్లాగే దాని కండిషన్ ఎలా ఉంది, అది బాగుందా బాగాలేదా, మోడల్ బాగుందా బాగాలేదా ఏంటన్నది చెప్పారు. అది నల్లా అరకరదు అని చెప్పారు. ఇక్కడ ఇట్లాంటి ఆ, మనం ఏంటంటే నల్లా అని చెప్పినప్పుడు, అంటే బాగు అని చెప్పినప్పుడు మనకి నల్లా అని నేర్చుకున్నాము, నలమాగా అని నేర్చుకున్నాము. ఇంకొక వర్డ్ కూడా జనరల్ వస్తుందండి, నండ్రాగా అంటారు. నండ్రాగా. నండ్రాగా. ఉమ్, నండ్రాగా అంటే మంచిగా అని కూడా వస్తుంది. బాగు ప్లస్ మంచి, ఏదర్ మంచి, ఓకే. మంచిగా అన్నప్పుడు అయితే కూడా దీన్ని అయితే వాడచ్చు. అంటే ఈ మూడిటిని కూడా మనుషులకి, వస్తువులకి మూడిటిని యూజ్ వాడచ్చు, చేయొచ్చు అంటారా? వాడచ్చు, ఓకే. ఇబ్బంది ఏం అయితే లేదు, మనం వాడచ్చు. నల్ల, నండ్రాగా లేదా నలమాగా, ఈ మూడిట్లో ఎస్. దేన్నైనా మనుషులకైనా, జంతువులకైనా, పక్షులకైనా, వస్తువులకైనా దేనికైనా యూజ్ చేయొచ్చు అని మంచిగా దేనికైనా ఉందని యూజ్ చెప్పడం. చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్ గురించి మనం మాట్లాడుతున్నాం అండి, మనం జనరల్ తెలుగులో ఎట్లా మాట్లాడతాం, ఫోన్ మంచిగా ఉంది. ఇప్పుడు తెలంగాణ సైడ్ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎట్లా చెప్తారు, ఫోన్ బాగుంది ఫోన్ అంటారు, ఫోన్ మంచిగా ఉంది. మంచిగా ఉందని చెప్తారు. అట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి ఆ యూసేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ మూడిట్లో మనం స్పెసిఫికల్ గా మన కమ్యూనికేషన్, మనం కమ్యూనికేట్ చేసేది అవతల వ్యక్తికి అర్థం కావాలి. సో దాని గురించి మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ మూడిట్లో ఏది వాడినా ఆ మీనింగ్ అనేది క్యారీ అయిపోతుంది. ఓకే సార్. బాగుంది సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఒక్కసారి వచ్చి నేను ఉమ్, ఒక్కసారి అంటే నాకు అర్థమైందంటే ఈ ఉమ్, రదు ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం సార్. ఉమ్. ఓకే, ఓకే, అంటే రైట్. నార్మల్గా అయితే మనం ఏమంటున్నాం అంటే ఇరికి రేన్ అంటున్నాం. ఏన్ అనేది ఎస్, నేనుతో వస్తుంది, ఉన్నాను అని. ఎస్. ఓకే. అదే ఇరికి రాయ్, ఆయ్ అనేది ఉన్నావు అని అర్థం వస్తుంది. ఎస్. అలాగే ఆ ఈర్గల్, ఇరిక్కిరీర్గల్ అంటే ఇరికిరగాలండి, ఉన్నారు. ఇరికిరిగల్, ఇరికిరిగల్ లేదా ఇరికిరిగల్. ఓకే. ఇరికిరిగల్. ఇరికింగల్ అని కూడా చెప్తారు దీన్ని. ఓకే. ఇరికింగల్ ఆర్ ఇరికిరగల్. ఎస్. ఇరికిరిగల్. ఓకే. ఇరికిరిగల్. ఓకే. దాని తర్వాత ఆ ఇరికిరాన్, ఆన్ అనేదేమో ఉన్నాడు అని అర్థంలో తీసుకుంటున్నాం. ఎస్. అదే ఇరికిరాళ్, ఆళ్ అనేదేమో ఆల్, లేడీస్ కోసం తీసుకుంటున్నాం. ఉన్నది. అలాగే ఇప్పుడు ఎస్, మనం నేర్చుకున్నది ఏంటంటే ఇరికి రదు, అదు. ఎస్, ఎస్. అదు, అదు. అదు ఎస్. అంటే అది అని అర్థం. దాన్నే ఇలా ఇలా యాడ్ చేసేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇది షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవచ్చు షార్ట్ అనుకుంటాను. కట్ లో గుర్తుపెట్టుకోవచ్చు. అవును, అవును. అదు అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఆ అదుని తీసుకొచ్చి ఇక్కడ ఎండింగ్ లో యాడ్ చేస్తున్నాం. సో ఎస్. ఇరిక్కిరదు, ఇరిక్కిరదు. ఓకే. నాన్ ఇరిక్కిరేన్. ఓకే. నీ ఇరిక్కిరాయ్, நீங்கள் இருக்கிறீர்கள். ఎస్. ఓకే. నా సారీ, అవన్, అవన్. అవన్, అవన్ ఇరిక్కిరాన్, ఓకే. అవள் ఇరిక్కిరాళ్. ఇక్కడ అవళ్ వచ్చింది. అదే ఆ ఆ వాలో మధ్యలో వా తీసేస్తే అళ్ అని వచ్చింది ఇక్కడ యాక్చువల్గా. ఓకే. ఎస్, ఎస్. అవళ్, అవళ్ ఇరిక్కిరాళ్, అదు ఇరిక్కిరదు. ఓకే సార్. అంటే షార్ట్ కట్ వేలో కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉన్నాయి ఇవి యాక్చువల్గా. ఈజీగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. 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 ప్రొనౌన్సియేషన్ ఒక్కటే ఇబ్బంది, కానీ మీకు కొంచెం ఆ, కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మన తెలుగులాగే ఉంటుంది, సేమ్. అవునవును. ఎస్, ఎస్, ఎస్. ఓకేనండి. నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చి చూసుకున్నట్టయితే మనం మేము, మనం అనే ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాము. మేము అంటే నాంగల్. ఓకే. మనం అంటే నామ్. ఈ మేము అనే పదాన్ని నాంగల్ అనే కాకుండా వాడుక భాషలో నాంగా అని కూడా చెప్పొచ్చు. నాంగా. ఓకే. దీనికి మేము, మనం అని వచ్చినప్పుడు మనము హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఉన్నాము అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈ ఉన్నాము అనే హెల్పింగ్ వర్బ్ ని మనము ఇరికి రోమ్ అని చెప్పి వాడతాం. దీని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందో చూడండి. రూట్ వెర్బ్ ఉంది, ప్లస్ వచ్చి హెల్పింగ్ ప్రెజెంట్ టెన్స్ మేకర్, ఆ తర్వాత సఫిక్స్. సఫిక్స్ మాత్రమే మారుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వాటిలో చూసాము సఫిక్స్ ఎట్లా మారుతుంది అనేది. ఇక్కడ ఓం అనే సఫిక్స్ వస్తుంది, మనము యాడ్ చేసినట్టయితే ఇరికి రోమ్ అని చెప్పి వస్తుంది అనమాట. ఉన్నాము అన్నదాన్ని ఇరికి రోమ్ అని చెప్తాం. ఓకే. ఓకే ఇప్పుడు సార్. ఈ రెండింటిని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఎలా చేయాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, మేము గుంటూరులో ఉన్నాము అని చెప్పడానికి ఏం చెప్తారు, మీరు చెప్పండి. మేము అంటే నాంగా లేదా నాంగల్. మేము ఎస్. నాంగల్ గుంటూరిల్ ఇరిక్కిరోమ్. ఓకే, ఓకే. అలాగే మేము బాగున్నాము అని చెప్పడానికి మేము బాగున్నాం. నాంగల్ నల్లా ఇరిక్కిరోమ్ లేదా ఓకే, నండ్రాగా ఇరిక్కిరోమ్. సూపర్ అండి. ఓకే, కరెక్ట్. సార్. ఓకే. ఆ, మేము టీచర్స్. నాంగల్ టీచర్స్. అదే తమిళ్లో చెప్పాలనుకోండి, మన తెలుగులో
టీచర్స్ అని చెప్పేస్తున్నాము. జనరల్ గా ఎలా అంటే ఫ్లోరల్ యాడ్ అయ్యేటట్టు నాంగల్ టీచర్ గల్ అంటే అక్కడ అంటే గల్ గల్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి ఓకే. ప్లూరల్ వస్తుంది కదా. ఓకే. బహువచనం వచ్చినప్పుడు ఉమ్, జనరల్‌గా ఒక ఏకవచన పదానికి చివర్లో గళ్ యాడ్ అవుతుందంటారా? గళ్. ఎస్ ఎస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ గళ్. అనుకోండి, డాక్టర్ గల్. ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ గల్. అట్లా గల్ యాడ్ అవుతుంది. ఓకే. ఒక తెలుగులో ఏకవచన ఎస్. తెలుగులో గళం అంటారు. గళం అంటే ఎక్కువ మంది అని అర్థం అన్నమాట యాక్చువల్‌గా. అంటే అలా అలా అర్థం చేసుకోవడానికి ఇది తెలుగు నుంచి కాన్సెప్ట్ బానే ఉంది యాక్చువల్‌గా. గళ్ అని చెప్పొచ్చు. గళం. గల్ అని వాడచ్చు. ఆ! ఎస్ కరెక్ట్. ఓకే. ఎందుకంటే ఈ ఓకే. లాంగ్వేజెస్ అన్ని కూడా ద్రవిడియన్ విద్యార్థి లాంగ్వేజ్ గళం. నుంచి వచ్చినాయి కాబట్టి. అవునవును. విద్యార్థి గళం, ఉపాధ్యాయ గళం అని చెప్తూ ఉంటారు జనరల్‌గా. అలా మనం గళ్ళని యాడ్ చేయొచ్చు అనుకుంటాను. ఓకే. ఎస్ బాగుందండి. నెక్స్ట్. కరెక్ట్ కరెక్ట్. హ్మ్. హ్మ్. ఓకే. ఎట్లా ప్లస్ ఆల్రెడీ మనము ఓకే బహువచనం వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో క్లియర్ గా చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్కి వెళ్ళిపోదామండి. హ్మ్. ఓకే. ఇంతవరకు మీకు క్లియర్ ఉందిగా కృష్ణారెడ్డి గారు? యెస్ సార్. యెస్ సార్. క్లియర్ సార్. నాంగల్ ఆహ్, టీచర్‌ని ఏమంటారు సార్? టీచర్ మీరు ఆసిరియార్ అని చెప్పొచ్చు, లేదా వాద్యార్ అని చెప్పొచ్చు. ఆసిరియార్గల్. ఆసిరియార్గల్ అంటే సరిపోతుంది సార్? ఆసిరియార్గల్. సరిపోతుంది సరిపోతుంది. వాదియార్గల్, మేము ఉమ్, ఆసిరియార్గల్. మేము ఉపాధ్యాయులు అని చెప్పడానికి నాంగల్ ఆసిరియార్గల్. నాంగల్, ఆసిరియార్గల్. ఓకే. ఎస్ నాంగర్, డాక్టర్గల్. ఎస్ ఎస్. ఓకే. నామ్ గురించి చెప్పలేదు సార్. మనం నామ్ గురించి మనం యా చెప్పుకోలేదు యాక్చువల్‌గా. రైట్ రైట్. ఎగ్జాంపుల్. నామని వచ్చినప్పుడు కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఉన్నాము అని చెప్తాం కదా. మనం అని అక్కడ చెప్పము. ఉన్నాం. అక్కడ అని ఏమంటారు సార్? అంగే. అంగే. ఎస్ అంగే అంటే అక్కడ. అక్కడ. ఓకే. అంగే అంటే అక్కడ. ఓకే. అవునండి అవును అవును. నామ్ అంగే ఇరుక్కిరోమ్. నామ్ అంగే ఇరుక్కిరోమ్. ఎస్ ఎస్. మనం అక్కడ అవునండి ఉన్నాం. అవునండి అవును. ఇక్కడ అంటే సార్? ఇంగే. అక్కడ అంటే అంగే, ఇక్కడ అంటే ఇంగే. ఇంగే. ఓకే. అవునండి అవును నామ్ ఇంగే ఇరుక్కిరోమ్. నామ్ అవునండి ఇంగే ఇరుక్కిరోమ్. మనం ఇక్కడున్నాం. అవును అవును నామ్ సార్. అంగే ఇరుక్కిరోమ్ అంటే మనం అక్కడున్నాం. అక్కడ ఉన్నాం కరెక్ట్. ఓకే. 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 హ్మ్. ఓకే కృష్ణారెడ్డి గారు, మనం ఈ రోజు నిన్న ఏం చెప్పుకున్నాము, లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము రీక్యాప్ చేసుకున్నాము. అంటే నేను అన్నది ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి. నేను అంటే నాను, అట్లాగే ఉన్నాను అంటే ఇరిక్రేన్, అట్లాగే దాని గురించి తెలుసుకున్నాము. నువ్వు గురించి తెలుసుకున్నాము. నువ్వు అంటే నీ, దాని హెల్పింగ్ వెర్బ్ వచ్చి ఉన్నావు అన్న దాని గురించి తెలుసుకున్నాము. అంటే ఇరిక్కిరని తెలుసుకున్నాము. తర్వాత మీరు, మీరు అంటే నీంగల్ లేకపోతే నీంగ, ఈ రెండింటి గురించి తెలుసుకున్నాము. దాని హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందని కూడా తెలుసుకున్నాము. ఇరిక్కిరిగల్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుందని కూడా తెలుసుకున్నాం. సో దాంతో పాటు ఈ రోజు కొత్తగా మనం ఏం నేర్చుకున్నాము, అతను గురించి నేర్చుకున్నాము. ప్లస్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ ఉన్నాడు, అవన్ ప్లస్ ఇరిక్కిరాన్ గురించి నేర్చుకున్నాం. ప్లస్ ఆమె గురించి నేర్చుకున్నాము. ఆమె అంటే అవల్, ఉన్నది అంటే ఇరిక్కిరాల్. ప్లస్ అదే విధంగా అది గురించి నేర్చుకున్నాము. అది అంటే అదు, ఆ ఉన్నది అంటే ఇరుక్కిరదు. అలానే మేము మనం గురించి కూడా నేర్చుకున్నాం. మేము అంటే నాంగల్, మనం అంటే నామ్. ఉన్నారు అన్నదానికి ఇరిక్కిరోమ్ అని చెప్పి నేర్చుకున్నాము. ఓకే. ఈ ప్రొనౌన్స్ నేర్చుకున్నాము, హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నాము. అట్లాగే వీటిని ఉపయోగించి సింపుల్ సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలి ఈజీగా అన్నది కూడా మనం నేర్చుకున్నాం. సో మన క్లాసెస్ చూసుకున్నట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్ లో మనం ఇంటరాక్షన్, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎట్లా ఇంటరాక్షన్ జరిగిందో అట్లాగే ఇంటరాక్షన్ జరుగుతుందండి. స్టూడెంట్స్ రియల్ టైమ్ లో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. చాలా ఆన్లైన్ క్లాసెస్ లో చూసుకుంటే ఫస్ట్ ఎలా చేస్తారంటే, లైక్ లెసన్ చెప్తారు. ఆ చెప్పిన తర్వాత దాని మీద సపరేట్ ప్రాక్టీస్ సెషన్స్ చేపిస్తారు. మనం ఏంటంటే మీకు రియల్ టైం, ఇప్పుడు ఒక దాని గురించి నేను అతని గురించి మాట్లాడాను. అతను కంప్లీట్ అయిన తర్వాత ఆ రెండు పదాలను ఉపయోగించి ఎలా ఫార్మేషన్ చేయొచ్చు అది నేను స్టూడెంట్స్ తోనే చెప్పిస్తా ఉంటాను. ఇది మన ఫార్మెట్, ఆన్లైన్ క్లాసెస్ ఫార్మెట్. ఓకే. ఓకే సార్. ఓకే. బాగుంది సార్. ఎందుకంటే ఇలా వెంటనే చేసేస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ కూడా కొంచెం తొందరగా గుర్తు పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది క్లాస్ చెప్పించడం అంటే వాళ్ళు కొన్ని సెంటెన్సెస్ లైక్ మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మర్చిపోతారు ప్రతి సార్. స్టూడెంట్ ని పేరు పేరున పిలిచి మనం ప్రాక్టీస్ చేపిస్తాం మన క్లాసెస్ లో. షూర్ సార్. షూర్ సార్. ఒకవేళ ఎవరికైనా కూడా తమిళ్ నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండి
క్లాసెస్ ఎలా ఉంటాయనేది తెలుసుకోవాలనుకున్నట్టయితే డెమో లెసన్స్ అని మెసేజ్ చేస్తే మేము మీకు డెమో లెసన్స్ కూడా పంపిస్తాం. అంటే డైరెక్ట్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందనేది డైరెక్ట్ క్లాస్ రికార్డింగ్స్ మీకు పంపిస్తాం. ఓకే. ఇక్కడే మీకు అర్థమవుతుంది. యాస్ ఎ స్టూడెంట్‌గా నేను సార్‌ని వెంటనే డౌట్స్ అడగడం, ఆయన క్లియర్ చేయడం ఇలా ఉంటుంది. అలాగే డైరెక్ట్‌గా లైవ్‌లో క్లాస్‌లో ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ ఇలా ఉన్నప్పుడు కూడా ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? ఓకే. వాళ్ళ మధ్య ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ మధ్యలో ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందని చాలా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. జస్ట్ డెమో లెసన్స్ అని చెప్పేసి ఇక్కడ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మేము మీకు ఆ డెమో లెసన్స్ కూడా షేర్ చేయగలుగుతాం. ఓకే. నెక్స్ట్ సెషన్‌లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.